మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. నేను దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ని. ఇక్కడ ఆదోనిలో చౌకి మఠానికి సంబంధించిన సర్వే నెంబర్ 24లో ఇక్కడ సర్వే నెంబర్లో కొంత ఎంక్రోచ్మెంట్ అయినట్టుగా మా దృష్టికి వచ్చింది. అందుకు ఈరోజు సర్వేర్ గారు అందరూ కూడా మా స్టాఫ్ అంతా వచ్చి ఇక్కడ కొలచడం జరిగింది. అన్నీ కొలిచిన తర్వాత ఎక్కడైతే మనకు చుట్టుపక్కలంతా కూడా అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎవరో పుల్లయ్య అనే వ్యక్తి ఇక్కడ వేశారు. అది ఉత్తర భాగంలో ఉన్నటువంటి రోడ్డు భాగం అంతా కూడా అది మన గవిమండ సంస్థానికి వచ్చే స్థలం. అది కూడా ఇప్పుడు అతనితో కూడా ఫోన్లో మాట్లాడినాను. అది మీ స్థలం అయితే మీరు తీసుకోండి సార్, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియపరిచినాడు. అందుకే ఈరోజు ఎంతకుముందే మా పనిచేసిన ఈవోలు కూడా ఇక్కడ బోర్డు కూడా నాటడం జరిగింది, ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ చేయకూడదని. ప్రస్తుతానికి అంతవరకు మేము చూసి వచ్చినాము. 24 సర్వే నెంబర్లో అన్నీ కూడా ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ అయినట్టు మాకు కనపడలేదు. జస్ట్ ఇది ఒక్కటి మట్టుకే ఈ పుల్లయ్య అనే వ్యక్తి మట్టుకే వేశారు. ఇంకోటి అపోహ ఏమంటే 3 కోట్లు తీసుకుని చెప్పి అది అంటున్నారు. అది కూడా వాస్తవం కాదు. 3 కోట్లు మా ఎండోమెంట్ ల్యాండ్లో అయితే తీసుకోలేదు. అది ప్రైవేట్ ల్యాండ్గా దాంట్లో చూపిస్తున్నారు. మరి అది MROలే వాళ్ళు తెలుసుకోవాలా. అది ఏదన్నా ఉంటే మళ్ళీ ఏదన్నా చెప్తే కూడా మేము చూస్తాము. మా వరకు అయితే మా రికార్డు పరకు అయితే ఆ 20 సర్వే నెంబర్లో మాకు జరగలేదు. 20 సర్వే నెంబర్లో ఎవరో XY వారు ఏదో లోన్ తీసుకొని ఎండోమెంట్ ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్లో తీసుకొని అంతా కబ్జా చేసి పట్టించుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు నేను మా జిల్లా ఆఫీసరు, తర్వాత కర్నూలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి అందరూ వచ్చి ఇక్కడ రావడం చూసి ఈ సర్వే కూడా చేయడం జరిగింది. ఇక్కడైతే అంతా కూడా సవ్యంగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. మరి ఆ ఎదురుగా ఉన్నది అటువైపు తయారు చేశారు బుక్కులు 5 ఏళ్ళు అంటే పాస్ బుక్లు అదే చెప్పా. అది కూడా గవి మఠానికి 3 ఎకరాల ఇప్పుడు ఎండర్స్మెంట్ ఇచ్చారు సార్ మీరు. 3 ఎకరాల 65 సెంట్లు ఏదైతే ఉంది అది గవి మఠాన్ని. వాళ్ళు ఏది చెల్లించకపోగా ఆ ఆన్లైన్ రికార్డులలో, రెవెన్యూ రికార్డులలో ప్రైవేట్ వ్యక్తుల పేరు ఎక్కించుకున్నారు. ఆ పేరు శివారెడ్డి పేరుతో ఏదో ఉంది. వారు ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే వ్యక్తులుగా ఉన్నారు. దానిపైన కంప్లైంట్ ఉంది. రిపీటెడ్గా దాన్ని స్వాధీనం చేసుకొని వేలంపాట పెట్టే అవసరం ఉంది. రికార్డ్ ఎవరైతే ఫోర్జరీ చేసి ఎక్కించుకున్నారో వారిపైన కేసు ఫైల్ చేసే అవసరము ఏసీ గారికి మీ పైన ఉంది. అది ఇంతవరకు ఎందుకు చేయటం లేదు అనేది అందుకే ఎంఆర్ఓకి ఇచ్చినాము. ఎంఆర్ఓ గారు దాన్ని ఒకవేళ చేసి ఉంటే అది వెంటనే తీసేయమని చెప్పినాము. అది పోయిన లాస్ట్ వీక్లోనే ఎంఆర్ఓతో కనపడి ఎంఆర్ఓతో లెటర్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు కూడా సర్వే చేస్తున్నారు కాబట్టి సర్వే కూడా చూపించాను. అది మీరు బై మిస్టేక్ సార్, అది ఈ రోజు కూడా లీజులోనే ఉంది. ఆ లీజ్ అమౌంట్ కూడా మొత్తం పూర్తి కట్టారు, లీజులోనే ఉంది. కానీ అది బై మిస్టేక్ మరి ఎంఆర్ఓలు చేశారో ఎవరు తెలియదు. ప్రస్తుతానికైతే లీజులోనే ఉంది. అది ఇప్పుడు కూడా మా వరకు లీజులోనే ఉంది. ఇది చిన్న 5 ఏళ్ల కింద గవి మఠానికి సార్ అయితే 5 నెలల కింద వచ్చారు. 5 ఏళ్ల కింద నుండి జరుగుతోంది. ఏ వ్యక్తి అయితే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఆ ల్యాండ్ని కబ్జా చేశారో అట్లాంటి వాళ్ళతో వీళ్ళు లీజు, అది కూడా బై ఏదైతే రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ఓపెన్ ఆక్షన్ పెట్టి చేయాలా, టామ్ చేసి చేయాలా. అది ఏది జరగకుండా లీజులోనే ఉంది అంటున్నారు. మరి ఇది ఎట్లా జరిగిందంటారు సార్? 2 ఏళ్ల కింద మనం ఆఫీసుకు మామూలుగా లీజులో ఉంది. గతం 1961 నుంచి కూడా ఇది లీజ్ ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ గతం నుంచి వేసుకుంటూ వస్తున్నాము. లీజ్ దాడు కూడా ఏం అమ్మిన కానీ చేయడం కానీ జరగలేదు. కాబట్టి గుడ్ విల్గా తనకే లీజుకి ఇస్తున్నాం తప్ప అతను అమ్ముకోవడం కానీ చేసుకోవడం కానీ ఎటువంటి ఉత్తర్వులు లేవు. లీజ్ ఎలాగిస్తారు మీరు? లీజుగా ఇస్తాము. లీజ్ యాక్షన్ ఇప్పుడు మేము 3 ఏళ్ల కింద మీరు ఒక విషయం 3 ఏళ్ల కింద లీజులో అప్పట్లోనే మఠాధిపతి వారు మేము ఈ డిపార్ట్మెంట్ రాకముందే మఠాధిపతులు ఇవ్వడం జరిగింది. కనుక మఠాధిపతుల వారి యొక్క అధికార ఉత్తర్వుల ప్రకారంగా అది లీజ్ ఎన్హాన్స్ చేసుకుంటే వస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరేం తప్పులేం చేయలేదు. ఇప్పుడు లీజులో ఉంది. కాదు సార్, లీజ్ విషయంలో ఇప్పుడు దేవుడు ఓపెన్ ఆక్షన్ పెట్టాలి కదా. 1961, 65, 61 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం చరిత్రలో ఈ పొద్దుటి వరకు ఒక సెంటు ముట్టుకోకుండా కాపాడిన మొనగాళ్ళు మేము. ఈ పొద్దుటి వరకు ఒక సెంటు ముట్టుకోలేదు. పాస్బుక్ ఎవడిచ్చినాడో మాకేం తెలుసు. పాస్బుక్ ఇస్తే కూడా గుత్త కడతాము. ఎరుపుకు రాకూడదులా మనం గుత్త కట్టేకి. పాస్బుక్ వస్తే గుత్త ఎవడని కడతాడా? గుత్త కట్టాం. జనువుగా మఠం భూమి తినకూడదని గుత్త కట్టాం. మేము ఊర్లో 10 ఎకరాలు మాగాని ఇచ్చినాము. ఆ పొద్దు 5,000 రూపాయలకి ఎకరాది. ఇది మనం 2,000 రూపాయలకి గతి అడుగు. మా ఫ్యాక్టరీ అది గేట్ వెనక నుంచి వచ్చడానికి మనకు అనుకూలంగా ఉందని దీని మీద పడి సచ్చినాము. ఆ పొద్దు 2,000 రూపాయలు ఎకరా ఉంటే 600 గుత్త కట్టాం. దీనికి 61 సంవత్సరాల నుంచి కాపాడిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటే ఛాలెంజ్ చేస్తాను నేను. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ అది.
ఏమే ఈ పొద్దు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని యాక్షన్ పెట్టండి సార్. ఏమన్నా కానీ ఎవరు ఏం చేసినారు, ఉద్ధారం చేసిన చరిత్ర చెప్తాను నేను. ఎవరి కోసం ఏం చేస్తారని చెప్తాను. ఏం దానికి ఏం సంకోచించే పనే లేదు, మనకు అవసరమూ లేదు. చరిత్ర చెప్తాను నేను. ఎవరు ఏమనేది ఎవరెవరు చరిత్రలు ఏముండో నేను చెప్తాను. 61 సంవత్సరాల నుంచి సార్ ఇప్పుడు కాపాడిండేది మేము లేకుంటే ఒక సెంట్ భూమి మిగులుతాడు. సంవత్సరానికి 4-5 లక్షలు ఖర్చు పెడతాను సార్. ఫోన్ చేస్తాడు, గుడి చేసుకుంటాను, మడ్డు వేసుకుంటాను, అది వేసుకుంటానని. అయితే కూడా మనం కాపాడి సందు బారదింగుతున్నాం. బహిరంగానే చెప్తున్నాను, వీధిలోనే ఉంది, కాలేదు. న్యాయంగా చేసామో చెప్పండి సార్, న్యాయంగా ఉంటారని చెప్పండి, ధర్మం ఏదో చెప్పండి. పాస్బుక్ ఉంటే గుత్తకట్టి బొచ్చుంటుంది పని. పాస్బుక్ ఉంటే రిజిస్టర్ చేసుకుని ఆమె పరిదింగుతుంటే పాస్బుక్ ఉంటే ఇక్కడ గుత్త ఎందుకంటే మాది కాదు, గుత్త కట్టాలని న్యాయంతో గుత్త కట్టాం మేము. అది పరిస్థితి చెప్పేది. కాదు నేను మఠం పాస్బుక్ నేను ఇస్తారా? పాస్బుక్ ఎవడు ఇచ్చినాడు అని అడగండి. పాస్బుక్ ఎవడు ఇచ్చినాడు అని అడగండి. పాస్బుక్ ఎవడు ఇచ్చినాడు అని అడగండి. నన్నే అడుగుతారు. నేను ఇప్పుడు పాస్బుక్ నేను లాలుచిపడి తీసుకుని ఉంటే గుర్తెందుకు కడతాను? పాస్బుక్ సార్ గుర్తెందుకు కడతాను? ఇప్పుడు పాస్బుక్ ఉండి గుత్త కడితే దానికి వ్యాలిడిటీ ఉందా? ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తాను సార్. ఇప్పుడు పాస్బుక్ నా పేరు మీద ఉంది, గుత్త ఎట్లా కడతాను సార్? పికప్ కూడా నేను గుత్త కట్టేకి గుత్త కట్టినావంటే నీకు ఎట్లాంటి ఉత్తర్వులు లేవు. లేదు అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. భాస్కర్ రెడ్డి గారు మీరే మా టెనెంట్ అని ఒప్పుకుంటున్నారు, మఠాన్ని కాపాడుతారు. చరిత్ర లేదు ఆంధ్రలో. ఇప్పుడు మా టెనెంట్ భూమిని ఉద్దేశం లేదు కదా. ఉద్ధారం చేసాక ఇప్పుడు జనం వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. పాస్బుక్ క్యాన్సిల్ చేపిస్తామండి. పాస్బుక్ యాజ్ ఈవోగా చేసుకోవడం కరెక్ట్ అంటారా? అది మేం పెట్టలేదబ్బా, వాళ్ళు ఎట్లా పెట్టినారు. తీసుకోలేదు, పాస్బుక్ నేను తీసుకోలేదు. ఛాలెంజ్ చేస్తాను. పాస్బుక్ నేను గుర్తెందుకు కడతాను? గుర్తెందుకు కడతాను పాస్బుక్ ఉంటే? దానికి ఎండార్స్మెంట్ ఎందుకు? మా దాంట్లో మారినట్లు ఉంది, చేయమని చెప్పినాము. ఎంఆర్ఓ గారు చేస్తారు, చేసినాక నిలవాలి. నేను కాదు సార్, పాస్బుక్ చేసుకునే వ్యక్తి ఏదైతే అదే ఇల్లీగల్ అయితే అట్లాంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేసి ఇది కట్టాం, కొండలు కట్టాం మేము. దేవుడు భూమిని ఎవడు కబ్జా చేయకూడదు. ఒకటి మీరేం చేస్తారు? రికార్డులు ఇప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తారు? గుడి కడతారా? మేమేం చెయ్యము. దాన్ని తన పేరు పని చేసుకుని ఇట్లాంటి స్వామి సార్ యాక్షన్ వేసి అమ్మి పడుతుంది. ఒకటే పాయింట్, ఎట్లా అమ్ముతారు? సంబంధం లేదు దానికి. చూడండి, అమ్ముతారు. సర్లే, ఒక్క సెంటు కూడా దేవుడు భూమి లేదు. ఏం జరిగేది? యాక్షన్ వేసి అమ్మి పడుతుంది సార్. ఆ డబ్బులతో లేకుంటే నాశనం అయిపోతుంది. ఇది సార్ నాశనం అవుతుంది. దెంగడానికి మాటలు వద్దు. ఎందుకు మతానికి డబ్బులు కట్టండి సార్. ఏదైనా మంచి పని చేయండి, ఇన్స్టిట్యూషన్ చేయండి, ఎడ్యుకేషన్ చేయండి, ఏదైనా చేయండి. ఎవరి చేతికి ఇచ్చి ఎందుకు నాశనం చేస్తారు సార్? అది వద్దే. ఇప్పుడు ఆక్షన్ పెట్టమని వారే అంటున్నారు. ఇప్పుడు దీంట్లో ఇంకా మూసి పెట్టేది లేదు. ఆక్షన్ పెట్టి అమ్మేక యాక్షన్ వేరే దానికి కాదు. ఇంకేం వేరే ఉద్ధారం చేసేది ఏం లేదు. ఎవరు ఉద్ధారం చేసేది? 61 సంవత్సరాలు మేము మొనగాడు నేను కాపాడినాను. 61 సంవత్సరాలు నేను కూడా మా మడాలను అడిగి దాన్ని ఏం చేయాలో చేస్తాను సార్. అదే అడగండి. మా నిజాయితీని సంకేసిస్తే మాకు ఊర్లో 10 మేము చెప్తున్నాము. గవి మఠానికి సంబంధించి మీరు పెద్దవాళ్ళు వచ్చారు, సారా వచ్చారు. ఇప్పుడు ఇది సర్వే అయిపోయింది. అక్కడ ఏదైతే భూమి ఉంది దాంట్లో ఏదైతే గవి మఠం పేరుతో ఉండవలసిన భూమి ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల పేరుతో ఉండకూడదు. దానికే లెటర్ ఇచ్చినామని చెప్తాం. మీరు పదే మాటలు లాభం లేదు. ఎంఆర్ ఇచ్చినా ఎంఆర్ తీసేస్తే అవునండి నేనుగా చేసేది. నేను ఎన్హాన్స్మెంట్ ఆయన వేలం పెట్టమంటాడు. ఆయనకు వస్తుందా? కాదు కదా, ఆయనకు రాదులే. పబ్లిక్ పెడతాం, ఆయనకు వస్తుందా? పబ్లిక్ ఎవరైనా వాడుకుంటారు దాన్ని. కాదు, నేనే వేలం పాట పెట్టమనింది వారు అమ్మమంటున్నారు. ఇది పెట్టినా ఎవరైనా పడుకోవచ్చు. అదేముంది? వేలం పాట అనేది రోజు రోజుకి మఠానికి